తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ జూరాల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లబోతున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన ప్రాజెక్టు సందర్శనకు వెళ్తారు. జూరాల ప్రాజెక్టులోని 12 నంబర్ గేట్ నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయి. దీంతో ఆయన వాటిని పరిశీలించబోతున్నారు. అలాగే 8, 12, 19, 27 గేట్ల రోప్లకు మరమ్మతులు చేయడం పైన అధికారులతో సమీక్షించే అవకాశం ఉంది. జూరాల ప్రాజెక్టులో 4 గేట్ల ఇనుప తాళ్లు ఇటీవలే తెగిపోయాయి. ఇక మొత్తం 67 రేడియల్ గేట్లు ఉండగా 8 గేట్ల రోప్లు నీటి తాకిడితో తుప్పుపట్టాయి. ఇక వీటిలో 4ని ఇటీవలే మార్చారు. 8, 12, 19, 27 గేట్ల రోప్ మార్చాలని ఉండగా ఈ లోపే తెగిపోయాయి. కృష్ణానదికి ముందస్తు వరద నేపథ్యంలో ఈ విషయం వెలుగు చూసింది. ప్రస్తుతం 12వ నంబర్ గేటు నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయి. మరికొన్ని గేట్ల రబ్బర్ సీలును దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు 1,00,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది. 12 గేట్ల ద్వారా అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. 2009లో ఈ ప్రాజెక్టు నుంచి గరిష్టంగా 12 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు బ్యారేజీకి వచ్చిన ప్రమాదం ఏదీ లేకపోయినా వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఇక జూరాల ప్రాజెక్టు 1997లో వినియోగంలోకి వచ్చింది. ప్రాజెక్టు గేట్లు తుప్పు పట్టిన విషయం 2019లో వెలుగులోకి వచ్చింది. కొన్ని గేట్ల నుంచి లీకేజీలు వెలుగు చూశాయి. 2021లోనూ లీకేజీలు పెద్ద ఎత్తున కనిపించాయి. అయితే ఈ ప్రాజెక్టు నిర్వహణ విషయంలో నీటిపారుదల శాఖ మొదటి నుంచి ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తుంది. మరమ్మతులకు 19 గేట్లతో 2018లో ప్రతిపాదనలు రూపొందించారు. 2019, 2020లోనూ ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరిన నిధులు రాలేదు. ఇక ఈ క్రమంలో మరమ్మతులపై అధ్యయనానికి నీటిపారుదల శాఖ 2 కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ కమిటీలు 12.50 కోట్ల అవసరమని తేల్చాయి. చివరికి 2022లో 11 కోట్లతో పనులు పూర్తి చేయాలని నిర్ణయించి టెండర్లు పిలిచారు. ఆనకట్ట గేట్లపై స్టాండ్ బ్లాస్టింగ్, రంగులు వేయడం, బేరింగ్లు, రబ్బరు సీళ్ల మార్పిడి, రోప్ల పునరుద్ధరణ తదితర పనులు చేయాల్సి ఉంది. ఈ పనులు ప్రారంభమైన పురోగతి లేదు. ఇక ఈ క్రమంలో అత్యవసరంగా రోప్లు మార్చాల్సిన 8 గేట్లకు సంబంధించి ప్రతిపాదనను ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్కిల్ కార్యాలయం ప్రభుత్వానికి పంపగా ₹1 కోటి మంజూరయ్యాయి. ఇక ప్రస్తుతం ఆ నిధులతో రోప్ల మార్పిడి చేపడుతున్నారు.